హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ వీడియో అయితే చేస్తున్నాను, ఫుల్ బ్లాగ్ అనమాట. సో ఈరోజు సండే మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, ఏమేమి చేసి ఏమేమి తిన్నాం ప్రతిదీ కూడా మీకు లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. సో చూసేయండి, లైక్ కూడా చేయండి, మర్చిపోద్దు. లైక్ అయితే మర్చిపోద్దు, ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వాలి. మార్నింగ్ 10 కల్లా అయితే తొట్లకొండకి వెళ్ళామన్నమాట. అక్కడైతే వ్యూ పాయింట్ చాలా బాగుంటుందని చెప్పేసి వెళ్ళాను. అలానే వీడియో కూడా తీయొచ్చు, మీకు చూపించవచ్చు అని ఒక వ్యూతో అయితే నేను వెళ్ళాను అనమాట. చుట్టూ మొక్కలు అలానే పూలతో చాలా బాగుంది. ఇక్కడైతే ఎక్కువ వెడ్డింగ్ ఫోటోషూట్స్, తర్వాత బర్త్డే ఫోటోషూట్స్ చాలానే జరుగుతున్నాయి అనమాట. సో మీకు ఎవరికైనా ఫోటోషూట్లు అవ్వాలంటే ఇది ఒక మంచి ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. అలానే వ్యూ పాయింట్ చూసారా, పువ్వులతో అలాగే బీచ్తో చాలా కలకలలాడుతుంది కదా. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఎవరైనా వైజాగ్ వచ్చినట్టయితే మట్టుగా తొట్లకొండ అయితే విజిట్ చేయండి. అలాగే ఈ తొట్లకొండ వచ్చి మెయిన్లీ అయితే బుద్ధుడైతే ఇక్కడ ఆసనాలు చేసేవారు అని చెప్పేసి అతని పీఠంతో సహా ఉన్నాయన్నమాట. సో అవి కూడా చూపిద్దాం అనుకున్నాను, బట్ అక్కడైతే ఫోటోషూట్తో చాలా బిజీగా ఉంది ఆ ప్లేసు. సో అవైతే షూట్ చేయలేకపోయాను. సో వ్యూ పాయింట్ అయితే చూడండి. అలానే ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే అనమాట బుద్ధుడి విగ్రహం ఉంటుంది. చూడండి, అతను ఒక ఆసనం మీద కూర్చొని ఉన్నారు కదా, చాలా బాగుంది అదైతే మట్టుగా. చూసారు కదా విగ్రహం. సో దాని ముందైతే చిన్న బావి ఉందన్నమాట. ఆ బావిలో కొంచెం వాటర్ పక్కవే, కానీ కప్పలు అయితే మట్టుకు చాలా ఎక్కువ ఉన్నాయి. వెళ్ళేసరికి ఒకటే అరుస్తున్నాయి అనమాట. ఏమైనా చేస్తామని భయం వేసిందేమో బహుశా. చూసారు కదా, ఈ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. సో చాలామంది ఇంట్లో బుద్ధుని విగ్రహం ఎందుకు పెడతారో నాకైతే తెలియదు, కానీ వెళ్ళాక అనిపించింది. సో చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. కాసేపైనా అతనిలా కూర్చోవాలనుకొని కాసేపు కూర్చున్నాను, బట్ వీడియో కోసమే కూర్చున్నట్టు అనిపించింది. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. చూసారు కదా, చుట్టూ మొక్కలతో అలాగే నేచర్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది, విజిట్ చేయండి. అలా మధ్యాహ్నం అయిపోయిందని చెప్పేసి ఇంకైతే మేము మధ్యాహ్నం లంచ్కి అయితే బయట హోటల్కి వెళ్ళిపోయాము. సో అక్కడికి వెళ్ళి కల్మీ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసాం అనమాట. సో అది కూడా మేము తినేస్తున్నాము. చూడండి, టేస్ట్ ఎలాగుందో చూసి చెప్దాం అనుకున్నాను, బట్ మర్చిపోయి తినేస్తున్నాను ఆకలేసి. మా వారైతే కనీసం ఏం తింటున్నావు అదేనే చూపించంటే, చూడండి ఒక లెగ్ పీస్ పట్టుకుని చూపిస్తాను. సో చూసారు కదా. సో లంచ్ కూడా అయిపోయింది. లంచ్ తర్వాత వాచ్ కొనుక్కున్నాను, ఈ బ్లూ కలర్ వాచ్. ఎలా ఉందో కామెంట్ అయితే చెయ్యండి. మా వారికి నచ్చిందని చెప్పి తీసేసుకున్నాను. సో వాచ్ కొన్నాకైతే మట్టుగా డీమార్ట్కి వెళ్ళామన్నమాట. పిల్లలకి వాటర్ బాటిల్స్, బట్టలు కొందామని చెప్పేసి డైలీ వేర్ అయితే అక్కడ బాగుంటాయని చెప్పి తీసుకున్నాను. మా వారైతే వాటర్ బాటిల్స్ తెగ చెక్ చేస్తున్నారు, ఎందుకంటే పిల్లల కోసమని. క్వాలిటీ లేవు ఇవి అసలు అంటే పర్లేదులే తీసుకో, వాళ్ళైతే ఎక్కువ రోజులు ఉంచరు కదండి, అందుకని చెప్పేసి నేనైతే ఇవే తీసుకుంటాను అనమాట. ఎందుకంటే స్కూల్కి వెళ్ళిన ప్రతిసారి బాటిల్స్ పోగొడుతూనే ఉంటారు. సో వాళ్ళ తర్వాత మేము కూడా ఒక 2 బాటిల్స్ అయితే తీసుకున్నాము. నాకు ఇక్కడ ఉన్న బాటిల్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చి, చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంది. చూసారు కదా, మా వారిదంట బ్లూ బాటిల్. సో ఇక్కడ గ్లాస్ అయితే, ఆ గ్లాస్లో ఒక ఆఫర్ పెట్టారనమాట. 3 గ్లాసులు వచ్చి 119 రూపాయలు. క్వాలిటీ అయితే బాగుంది, అందుకని చెప్పి అదొక సెట్ అయితే తీసుకున్నాము. అలానే ప్లేట్లు కూడా తీసుకున్నాం పిల్లల కోసం అని చెప్పేసి. మా వారికి చాలా ఓపిక అండి, చాలా ఓపికగా ఎంచుతారు. నేనైతే అలా ఉన్నది ఫటాఫట్ దనాదన అన్నట్టుగా నా మార్కెట్ అయితే అయిపోతుంది. అంత ఓపికగా అయితే ఉండదు ఏదైనా సరే. అతను మాత్రం చాలా ఓపికగా, పిల్లల కోసం అయితే ఇంకా ఓపికగా అన్నీ చూస్తారనమాట. నాకైతే చిన్నపిల్లల బొమ్మలు బాగా నచ్చాయి. ఒక బొమ్మ అయితే చాలా బాగా నచ్చింది, తీసుకుందాం అనుకున్నాను, బట్ ఆల్రెడీ ఇంట్లో చాలా టెడ్డీ బేర్లని ఇలాంటి టాయ్స్ చాలానే ఉన్నాయి. ఎందుకులే తీసుకెళ్ళాక ఒక మూల పెట్టడమే కదని చెప్పేసి చూసి దాంతో చిన్న వీడియో అయితే తీసుకొని పెట్టేశాను అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. పిల్లలు అయితే మట్టుగా కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే. పిల్లల ఐటమ్స్ ఏవైనా సరే చాలా కాస్ట్ ఉంటాయి కదా. సో అక్కడి నుంచి అయితే బీచ్కి వెళ్ళిపోయామన్నమాట.
ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి వెళ్ళాము. మా వెళ్ళిన దగ్గర నుంచి వెళ్దాం అనుకుంటున్నాం తప్ప ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం అయితే. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో లోపలికి చూసారు కదా, బాగుంది. ఇది కూడా చూడండి, ఎవరైనా వైజాగ్ విజిట్ చేస్తే మట్టుగా కంపల్సరీ ఈ ప్లేస్ కూడా విజిట్ చేసేయండి. సో లోపల అయితే మట్టుగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి సంబంధించినవన్నీ కూడా అలా లోపల బాగా సెట్ చేస్తారు. చాలా బాగుంది. అసలు ఈ విమానము ఎలా తయారు చేయాలి, అసలు ఎలా ఆ థాట్ అనేది వచ్చేది, ఆ ప్లానింగ్ కోసం కూడా ఇక్కడైతే చిన్న అంటే ఒక పక్షితో అయితే చిన్న స్టాండ్ అంటే చిన్న పుల్లలు లాంటివి వేసి దాని ప్లానింగ్ అనేది అక్కడ పెట్టారనమాట. డిస్ప్లేలో పెట్టారు చూడండి, అది కూడా చూపిస్తాను మీకు. ఈ లోపల అయితే ఫోటోలకి చాలా బాగుంది. ఇగోండి, ఇదే ఈ పెట్టే చూసారు కదా. ఈ పక్షిని చూసి అదే ఏరోప్లేన్ ఎలా డిజైన్ చేశారనేది ఇలా వచ్చి ఇక్కడ పెట్టారనమాట. పైలట్ కూడా లోపల పెట్టారు. చాలానే ఉన్నాయి. సో రియల్ లైఫ్లో ఫ్లైట్ ఎప్పటి నుంచో ఎక్కుదాం అనుకుంటున్నాను, కానీ అవ్వలేదు. కానీ ఈ ఫ్లైట్ అయితే ఎక్కేసాను. చాలా హ్యాపీ అనిపించింది. నా ఫేస్లో తెలుస్తుంది కదా, రియల్ ఫ్లైట్ ఎక్కేంత ఆనందం ఉందన్నమాట. చూసారు కదా ఎంత పెద్దదో, అసలు ఎంత బరువుగా ఉన్నది, అసలు గాల్లో అసలు ఎలా ఎగురుతుంది అని చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే మట్టుగా. ఎంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. దాని టైర్లు ఏంటి, తన రెక్కలు ఏంటి, చాలానే పెద్దగా ఉన్నది. లోపల చూస్తే బాబాయ్ మొత్తం అంతా వైర్లతోనే ఉందన్నమాట. సో ఏదైనా రిపేర్ వస్తే దానికి అసలు ఎక్కడైంది, ఎలా కనిపెడతారో అయితే మరి నాకైతే అర్థం కాలేదు. సో లోపలైతే ఇలా ఉందన్నమాట. పైలట్ ఉండే ప్లేస్ అనమాట ఇదైతే. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడైతే 3 మెంబర్స్ని చూపించారు. సో ఫైనల్గా అయితే బయటకు వచ్చేసాం. చాలా ఎండ ఉంది, నా కళ్ళైతే మండిపోయేవి. టైర్లు చూసారు కదా, చాలా పెద్దవి. నాకు ఇప్పటికే అనిపిస్తుంది అసలు దీన్ని ఎలా తయారు చేశారు, అసలు ఈ థాట్ ఎవరికి వచ్చింది, ఇంత పెద్దది అసలు ఆకాశంలో ఎగిరేలా ఇంత బరువు. అందుకేనేమో ఇది ఎప్పుడైనా బహుశా ఇవేమైనా పడిపోయినప్పుడు ఏదైనా అయ్యి చాలామంది ప్రాణాలు ఎలా పోతాయంటే ఇది చాలా వెయిట్. అసలు ఈ ప్లానింగ్ చేసిన వాళ్ళు చాలా మెచ్చుకోవాలి అసలు మనం. చూసారు కదా, మళ్ళీ కొత్తగా అయితే హెలికాప్టర్ మ్యూజియం కూడా స్టార్ట్ చేశారండి. సో దానికైతే నేను వెళ్ళలేదు, నెక్స్ట్ టైం వెళ్ళొచ్చు అని చెప్పేసి మీకైతే చూపిద్దామని పెట్టాను. సో బీచ్కి అయితే వెళ్ళిపోయాం. బీచ్కి వెళ్ళాక ఇంకా అలా కూర్చుంటామా, బీచ్లో అసలే స్పెషల్ మురి మిర్చిరి. సో ఆ మురి మిర్చిరి కూడా తీసుకొని తినేస్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది మురి మిర్చిరి బీచ్ దగ్గర. సో అక్కడ టేస్ట్ ఇంకెక్కడ మనం తిన్నా సరే రాదు. సో దాని తర్వాత ఇంక ఊరుకుంటాము, ఐస్ క్రీమ్ కూడా తినేస్తాము. చూసారు కదా, చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంతేనండి సండే స్పెషల్ వీడియో అయితే. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతేనండి, బాయ్ బాయ్.